ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ జాగ్రఫీ పార్ట్ 4 పోస్ట్ బిట్. సూర్యుడు ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి ఎంత కాలం పడుతుంది? 4 నిమిషాలు. భూ అక్షం ఎన్ని డిగ్రీ వాలి ఉంది? 23.5 డిగ్రీల వాలి ఉంది. కర్కాటక మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణమండలం. ఋతుపవనం మండలంలోనే ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. సూర్యుడిలోని వాయువులు సమ్మేళనంలో అధికంగా ఉండే వాయువు హైడ్రోజన్. పరిమాణ దృష్ట్యా సౌర కుటుంబంలో భూమి ఈ స్థానంలో ఉంది, 4వ స్థానం. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కెప్లర్. సూర్యుడిలో శక్తి ఏ ప్రక్రియ ద్వారా వెలువడుతుంది? ఆన్సర్ బి, సమ్మేళనం. సూర్యుని కేంద్రంలో అంచనా వేయబడిన ఉష్ణోగ్రత సుమారుగా 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్. సౌర కుటుంబంలోని అత్యంత సాంద్రత గల గ్రహం బృహస్పతి. ఈ కింది రేఖాంశం నుండి రేఖాంశాలు తూర్పు పడమరలుగా వ్యాపించి 180 డిగ్రీలకు చేరుకుంటాయి. ప్రధాన రేఖాంశం. భూమి పశ్చిమ నుండి తూర్పునకు తిరుగుతుండటం వల్ల 15 డిగ్రీ రేఖాంశ తూర్పు వైపుకు పయనించినప్పుడు దాని స్థానం కాలం 15 డిగ్రీ పశ్చిమ దిశకు పయనిస్తే దాని స్థానిక కాలం 1 గంట పెరుగుతుంది, 1 గంట తిరుగుతుంది. సూర్యకాంతి కిరణాల వేగం. ఆన్సర్ ఏ 1,86,000 మైళ్ళు పర్ సెకండు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 6,000 డిగ్రీ సెంటీగ్రేడు. సముద్ర ఉపరితల ప్రసారణకు గల ముఖ్య కారణం నీటి సాంద్రతలో తారతమ్యం. భూపటలంలో అధికంగా లభ్యమయ్యే శిలాలు అగ్నిశిలాలు. ఈ కింది ఏ శిలాలు ఇనుము, వెండి, బంగారం, రాగి ఖనిజాలు లభ్యమవుతాయి? సి. ఈ కింది వానిలో భూకంపాలకు సంబంధించి ఏది సరైనది? డి, పైవన్నీ. ఏ అక్షాంశాల వద్ద కాలాలు వ్యత్యాసం కనిష్టంగా ఉంటుంది? మధ్య అక్షాంశ ప్రాంతాలు. 1 డిగ్రీ రేఖాంశాన్ని పూర్తి చేయడానికి భ్రమణం ఎంత కాలం తీసుకుంటుంది? 4 నిమిషాలు. భూమి తిరిగే దిశ పశ్చిమ నుండి తూర్పునకు. జెట్ విమానాలు ప్రయాణించడానికి అనువైన వాతావరణ పొర. ఆన్సర్ సి. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఈ కింది వాటిలో ఏది ఎరుపు గ్రహం? అంగారకుడు. ఏ. సౌర కుటుంబంలో అతి దూరంగా ఉన్న గ్రహం ప్లూటో. భూమి మీద గల నేల నీటి శాతం 29.71%. సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది? చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు. ఐసోహెల్ అంటే ఏమిటి? సి. సమాన సూర్యకాంతి. ఏ ప్రాంతంలో పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలమైంది? ఆన్సర్ బి. ఈ కింది వాటిలో ఒక క్రమ పద్ధతిలో వీచే పవనాలు ఋతుపవనాలు. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ ప్రాంతంలో ఒక ప్రాంతపు కోణీయ దూరం. డి, అక్షాంశం. ధ్రువ ప్రాంతాల్లో శీతలంగా ఉండటానికి కారణం సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడటం. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల కక్ష ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘవృత్తాకారంగా.
స్థానిక కాలం ఈ కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? సూర్యోదయం. సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత వరుసగా తగ్గుతాయి. పొగమంచు ఏర్పడటానికి కారణం? ధూళి కణాలపై నీటి ఆవిరి ద్రవీభవించడం వల్ల. సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం? భూమి పశ్చిమ నుంచి తూర్పు తిరగడం వల్ల. వాతావరణంలో నీటి ఆవిరి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పెరుగుతుంది. వాతావరణంలోనే ఓజోన్ వాయు ప్రాముఖ్యత. ఇది భూమిని అల్ట్రావైలెట్ కిరణాల నుంచి సంరక్షిస్తుంది. హిమాలయ పర్వతాల్లోనే శిలాలు. అవక్షేప శిలాలు. తడిగా ఉన్నప్పుడు నేల ఉబ్బి పొడిగా ఉన్నప్పుడు బీట్లు వారే నేల మృత్తిక ఏది? ఒండ్లి నేల అంటే ఒండ్రు నేల. అల్పపీడనం అనగా? ఆన్సర్ సి, తక్కువ సమభార రేఖలు. నీటి ప్రవాహం వల్ల కలిగే నేల క్రమక్షయాన్ని దేని ద్వారా అరికట్టవచ్చు? అడవుల పెంపకం. ఈ కింది వాటిలో ఏ నేలకు తక్కువ నీటి పారుదల సౌకర్యం అవసరం? నల్లరేగడి నేలకి. ఒండ్లి నేలల్లో సారవంతమైనవి ఎందుకంటే మొక్కలు గ్రహించి అత్యంత సూక్ష్మ ఖనిజ రేణువుల్ని కలిగి ఉంటాయి. ఈ కింది ఏ నేలకు అతి స్వల్పంగా దుక్కి దున్నడం అవసరం? నల్ల నేలల్లో. ఏ నేలకు తక్కువ రసాయన ఎరువులు అవసరమవుతాయి? ఆన్సర్ ఏ. చలిగాలి చుట్టుముడితే ఈ కింది వాటిలో ఏది సంభవిస్తుంది? చక్రవాతాలు. వర్షం వల్ల, నదుల వల్ల, పవనాల వల్ల భూమి క్రమంగా కొట్టుకొని పోవడానికి ఈ విధంగా పిలుస్తారు? క్రమక్షయ. పర్యావరణంలోనే ఉండేవి. భౌతిక వాతావరణం, అందులో జీవించే ప్రాణాలు. ఋతుపవనాలు వాటి పరిమాణాన్ని మినహాయిస్తే అవి ప్రధానంగా స్థానిక పవనాలు. సూర్యునికి భూమికి అతి దగ్గరగా వచ్చే రోజు ఏది? జనవరి 3. సూర్యునికి భూమి అతి దూరంగా ఉండే రోజు ఏది? జూలై 4. పర్వతం కనీసం ఎత్తు 900 మీటర్లు. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిపై ప్రసరించకుండా ఆపేది ఓజోన్ ఆవరణం. సమశీతోష్ణ మండలపు గడ్డి మైదానాలలో ప్రసిద్ధి చెందిన జంతువులు. అడవి దున్నలు. ఆర్థిక పరిపుష్టి కోసం ఎక్కువగా ఉపయోగపడే అడవులు ఏవి? ఋతుపవన అరణ్యాలు. ఎక్కువగా వంట చెరకు ఆ అడవుల్లో నుంచి లభ్యమవుతుంది. ఆన్సర్ బి, చిట్టి అడవులు. ఈ కింది వాటిలో అతి సారవంతమైన నేల ఏది? ఆన్సర్ ఏ. హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్రవాతాలు. ఆన్సర్ ఏ, సైక్లోన్లు. ఋతుపవన మండలం ముందు అత్యధికంగా వర్షం వచ్చే ప్రాంతం. ఆన్సర్ డి. పవన దిశను తెలియజేసేది ఏది? పవన సూచిక. ఉత్తర దక్షిణార్ధ గోళంలో పవనాలు వీచే దిశ దీనివల్ల మారుతుంది? ఏ. భూభ్రమణం వల్ల. శృంగారపు అరణ్యాలు మరో పేరు? ఆన్సర్ ఏ. మైనం ఏ చెట్టు నుంచి తీస్తారు? డి. ఆన్సర్. ఆసియా మధ్యగా పోయే రేఖాంశం ఏది? 85 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఏ. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం. సమశీతోష్ణపు గడ్డి మైదానకు గల మరో పేరు? ఆన్సర్ ఏ.
మనం నివసించే భూమికి సుమారుగా ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి వ్యాపించి ఉందని నిర్ధారించారు? 480 కిలోమీటర్లు. శాస్త్రవేత్తలు నిర్ణయించిన దాన్ని బట్టి భూగోళ ఉపరితల వైశాల్యం సుమారు 510 మిల్లీ చదరపు కిలోమీటర్లు. సౌరశక్తి మొత్తం భూమి మీద పడకుండా భూమిపైన ఒక పొర కప్పి ఉన్న స్థితిని ఏమంటారు? డి ఆన్సర్ వాతావరణం. భూమధ్య రేఖ వద్ద భూగోళం వ్యాసాన్ని సుమారుగా ఎంతని నిర్ధారించడానికి జరిగింది? 12,756 కిలోమీటర్లు. శాస్త్రవేత్తలు అంచనా మేరకు ప్రపంచ భూభాగం సరాసరి ఎంత? 850 మీటర్లు. గల్ఫ్ ప్రవాహం ఎటువంటి ప్రవాహం? ఉష్ణ ప్రవాహం. ఆస్ట్రాయిడ్లు ఏ గ్రహాల మధ్య ఉన్నాయి? ఆన్సర్ ఏ కుజుడు, బృహస్పతి. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఏ నేలలో ఉంటుంది? ఆన్సర్ సి. ఎడారి నేలల్లో ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ బి బూడిద రంగు. ఖర్జూరపు చెట్టు ఏ ప్రాంతంలో పెరుగుతుంది? సి ఆన్సర్ ఉష్ణ ఎడారిలో. ఏ ప్రాంతంలో ఉష్ణ జలపు ఊటలు ఉన్నాయి? ఆన్సర్ ఏ ఐస్లాండ్. 1 గంట వ్యత్యాసం ఉన్న 2 పట్టణాల మధ్య దూరం రేఖాంశంలో ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 15 డిగ్రీలు. ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు ఏ దిశలో వీస్తాయి? తూర్పు దిశ. సముద్ర జలాల్లో ఉప్పు సగటును ఎంత ఉంటుంది? 100 గ్రాములు. నీటిలో 35 గ్రాములు. ఏ రేఖాంశాన్ని విస్తరణమైన చక్రం అంటారు? 0 డిగ్రీ రేఖాంశం. ఆగ్నేయ ఋతుపవనంలో ఏ ఆవర్తనం ఏ ఋతుపవనాలు అందరు? నైరుతి ఋతుపవనాలు. భూమి ఉపరితలానికి సమీపంలో ఉన్న వాతావరణపు అడుగు పొరను ఏ ఆవరణం అంటారు? ఆన్సర్ ఏ భూమధ్య రేఖకు 2 వైపులా ఉండే అల్పపీడన ప్రాంతాన్ని ఏమంటారు? డోల్డ్రమ్స్. భూభ్రమణ వేగం ఎంత? గంటకు 15 డిగ్రీల రేఖాంశాలు. భూఘన పరిమాణం ఎంత? ఆన్సర్ ఏ ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది? బృహస్పతి. నైరుతి ఋతుపవనం కాలం జూను సెప్టెంబర్. నేల అన్నిటిలోనే అతి సారవంతమైన నేల డెల్టా నేల. తీర ప్రాంతాల్లో లవణీయత తగ్గుతుంది. ఉత్తర దక్షిణ ధ్రువాలకు మధ్య సమానంగా భూమి చుట్టూ అడ్డంగా ఉన్న వృత్తం ఏమంటాము? భూమధ్య రేఖ. బ్లూ నైట్ అని ఏ గ్రహం పేరు? భూమి. భూమధ్య భాగంలో అత్యధిక ఉష్ణోగ్రత 4,500 డిగ్రీ సెంటీగ్రేడ్. అర్జెంటీనా దేశంలో భారీ ఎత్తున పశువులను మేపే ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ ఏ శుక్రుడు, బుధుడు, ప్లూటో. అర్ధ చంద్రాకారంగా ఉండే ఇసుక తిన్నెలను ఏమంటారు? ఆన్సర్ సి ప్రపంచంలో ద్వీపాల కల్లా పెద్దది ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే విహార స్థలాల్లో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం శ్రీనగర్. సహజమైన రబ్బరు దేని నుంచి లభ్యమవుతుంది? మొక్కలు లాటెక్స్. ఏ దేశ అటవీ సంపదను ఆకుపచ్చ బంగారు గనులు అంటారు? ఆన్సర్ డి ఇండోనేషియా.
ఎక్కువ బాక్సైట్ ఉత్పత్తి చేస్తున్న దేశం డెన్మార్క్. పట్టును ఎగుమతి చేసే దేశాల్లో అగ్రస్థానం వహిస్తున్న దేశం ఆసియా దేశం ఇది జపాను. భూమధ్య రేఖను దాటిపోయే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? విక్టోరియా. ప్రపంచమంతట్లో అత్యంత లోతైన సరస్సు? ఆన్సర్ డి. ఈ రేఖ ఆస్ట్రేలియా ఖండాన్ని రెండుగా విభజిస్తుంది. మకర రేఖ. ప్రపంచంలో అతిపెద్ద అణు రియాక్టర్ ఉన్న యూరోపియన్ దేశం ఏది? బి. ఫ్రాన్స్. తుంప చెరుకును ఎక్కువగా పండిస్తున్న యూరోపియన్ దేశం ఏది? ఫ్రాన్స్. ఉత్తర సుడాన్లో వ్యాపించిన సహారా ఎడారిని ఏమని పిలుస్తారు? నమీబియా. పత్తిని విరివిగా దిగుమతి చేసుకునే ఐరోపా అగ్రరాజ్యం ఏది? ఇంగ్లాండు. మెక్సికో దేశం చేసే ఎగుమతుల్లో 60% భాగం ఏది ఆక్రమిస్తుంది? ఖనిజ సంపద. బొలివియా ఈ ఖనిజ వనరుకు కేంద్ర స్థానము. తగరం నిల్వలు. ఆస్ట్రేలియా దేశ వైశాల్యంలో ఆస్ట్రేలియా ఎడారి ఎంత శాతాన్ని ఆక్రమిస్తుంది? 40%. ప్రపంచంలో ద్రాక్ష పళ్ళు పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి పొందిన ప్రాంతము మధ్యధరా ప్రాంతము. రస్సుల్ జల విద్యుత్ కేంద్రం గల దేశం పాకిస్తాన్. చేపలకు ప్రసిద్ధి చెందిన గ్రామ్స్బీ ఏ దేశంలో ఉంది? గ్రేట్ బ్రిటన్. ప్రపంచంలో అతిపెద్ద చమురు క్షేత్రం అబ్దాన్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి. ఇరాన్. నౌక నిర్మాణంలో ఏ దేశం ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉంది? జపాన్. ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానం, ఆసియాలో ప్రథమ స్థానంలో ఉన్నది. జపాను. ప్రపంచంలో రబ్బరు ఉత్పత్తిలో ఏ రెండు దేశాలు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్నాయి? మలేషియా, ఇండోనేషియా. పత్తి ఉత్పత్తిలో ఈ కింది దేశం రెండో స్థానంలో ఉంది? పాకిస్తాన్. ఆసియా ఖండానికి తూర్పు ఆగ్నేయంగా ఉన్న ద్వీప సముదాయాలు? జపాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా. డిగో గార్సియా ఈ సముద్రంలో ఉంది? హిందూ. యూరోప్ దేశాలకు ఆసియా దేశాలకు దగ్గర మార్గం? సూయజ్ కాలువ. హిమాలయాల్లోనే ఏ భాగంలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి? మధ్య హిమాలయాలలో. ఆఫ్రికా, యూరోప్లను వేరు చేస్తున్న జలసంధి? ఆన్సర్ సి. ప్రపంచంలో అతి చిన్న మహాసముద్రం ఏది? ఏ. అంటార్క్టికా. యురేషియాలోనే అత్యంత ప్రాచీనమైన ముడత పర్వతాలు ఏవి? అరావళి పర్వతాలు. రాకీ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఉత్తర అమెరికాలో. పిట్స్బర్గ్లోని ముఖ్య పరిశ్రమ ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమ. ప్రపంచంలో మొట్టమొదటి వైట్ టైగర్ సఫారీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండియా. ఆర్మేనియా పీఠభూమి గల ప్రాంతము? టిబెట్. ఆన్సర్ సి. అంతర్జాతీయ దిన రేఖ అంటే 180 రేఖాంశం. భూమధ్య రేఖతో కలిపి మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? 181. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదట తాకే ప్రాంతం? అండమాన్ దీవులు. ఓజోన్ పొర ఏ ఆవరణంలో కేంద్రీకృతమై ఉంటుంది? ఆన్సర్ సి. వాతావరణంలో అధికంగా ఉన్న వాయువు ఏది? నైట్రోజన్. సమానమైన తేదీలను కలుపుతూ గీసే ఊహారేఖలు? ఆన్సర్ ఏ. సముద్రం భూస్వరూపం? ఆన్సర్ బి.
ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో అగ్రస్థానం ఇండియా. చిలీ దేశంలో పుష్కలంగా లభించే ఖనిజాలు. ఆన్సర్ బి. కాఫీ ఉత్పత్తులు అగ్రస్థానంలో ఉన్న దేశం బ్రెజిల్. అమెజాన్ బేసిన్, కాంగో బేసిన్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. భూమధ్యరేఖ ప్రాంతం. వర్షపాతం ఎన్ని రకాలు? 3. ఒకే వర్షపాతం గల వివిధ ప్రదేశాలు కలిపే ఊహారేఖలను ఏమంటారు? ఆన్సర్ సి. అగ్నిపర్వతాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి? శంఖ ఆకారంలో. జపాన్లోనే అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ డి. అగ్నిపర్వతాలు చాలా భాగం ఏ సముద్ర తీరం చుట్టూ ఉన్నాయి? పసిఫిక్ మహాసముద్రం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు? పీఠభూమి. గుంతల్లో నీరు చేరే సరస్సులుగా ఏర్పడే మైదానాలను ఏమంటారు? సి. ఆన్సర్. డెల్టా అనేది ఏ భాష అక్షరాన్ని పోలి ఉంటుంది? గ్రీకు. ప్రపంచంలో ఎత్తైన ఎయిర్పోర్టు టిబెట్. ఆన్సర్ ఏ. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి జాగ్రఫీ పార్ట్ 4. కింది వాటిలో దామోదర వ్యాలీ కార్పొరేషన్లో భాగాలైన ఆనకట్టలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. ఆన్సర్ డి. భారతదేశ జాతీయ నది ఏది? ఆన్సర్ బి. గంగా నది. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990. ఆన్సర్ డి. దామోదర వ్యాలీ ప్రాజెక్ట్ ఒక బహుళార్థ సాధక. ఆన్సర్ సి. కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది? ఆన్సర్ బి. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు? నర్మదా నది. ఆన్సర్ సి. భారతదేశంలోకెల్లా అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ బి. కింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు. ఆన్సర్ ఏ. భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది? చంబల్ వంతెన. ఆన్సర్ సి. బక్రానగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ సి. కింది వాటిలో భూమధ్యరేఖను 2 సార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం కలిసే నది ఏది? ఆన్సర్ సి. ఏ దేశ తీరాన్ని గోల్డ్ తీరం అని అంటారు? ఘన తీరం. ఆన్సర్ డి. విస్తరణ పరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది? సుడాన్. ఆన్సర్ ఏ. కింది వాటిలో సెంట్రల్ అమెరికాకు చెందిన దేశం ఏది? అలాస్కా. ఆన్సర్ సి. కింది వాటిలో లైట్ హౌస్ ఆఫ్ ద పసిఫిక్ అని దేన్ని పిలుస్తారు? ఎల్ సాల్వడార్. ఆన్సర్ డి. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది? గ్రీన్లాండ్. ఆన్సర్ బి. కింది వాటిలో ఏ నగరాన్ని బిగ్ యాపిల్ అని పిలుస్తారు? శాన్ ఫ్రాన్సిస్కో. న్యూయార్క్. ఆన్సర్ ఏ. న్యూయార్క్. కింది వాటిలో సరికానిది? ఆన్సర్ సి. ప్రపంచంలో అతి పెద్దదైన నయాగరా జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ బి. సెయింట్ లారెన్స్. ప్రపంచంలో అత్యంత దూరం పయనించే పక్షి ఏది? ఆన్సర్ సి. సెంట్రల్ అమెరికా దేశాలకు దక్షిణ అమెరికా మధ్య ఉన్న సింధు శాఖ ఏది? పనామా సింధు శాఖ. ఆన్సర్ సి. అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది? పెరు. ఆన్సర్ డి. కింది వాటిలో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది? మిచిగాన్. ఆన్సర్ బి. కింది వాటిలో యురేనియం గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది? ఆన్సర్ సి.
అతిపెద్ద లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఏ. అట్లాస్ పర్వతం ఏ ప్రాంతాల్లో ఉంది? ఆన్సర్ ఏ. ఉత్తర పశ్చిమ అమెరికా పర్వత ప్రాంతాల్లో ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఏ. వెనిజులా. ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? దక్షిణాఫ్రికా. ఆన్సర్ బి. ప్రపంచంలో రెండో పొడవైన నది ఏది? అమెజాన్ నది. ఆన్సర్ బి. నయాగరా జలపాతం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. ఉత్తర అమెరికాలో ఉంది. భారతదేశానికి యూరోప్కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ ఏది? సూయజ్ కాలువ. ఆన్సర్ బి. భారతదేశంలో మొదటి నూలు మిల్లును 1854లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సి. ముంబై. మన దేశంలో ఎత్తైన జలపాతం ఏది? కించికల్ జలపాతం. ఆన్సర్ డి. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టా ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది? బ్రహ్మపుత్ర, గంగా నదుల వల్ల కలయిక వల్ల ఏర్పడింది. ఆన్సర్ సి. బ్రహ్మపుత్ర, గంగా. లు అంటే ఏమిటి? ఆన్సర్ డి. ఉత్తర భారతదేశంలో మే, జూన్ మాసాలు వీచే వేడి పొడి పవనాలు. ఆన్సర్ డి. కాఫీని మొదటిసారిగా ఏ కొండలో సాగు చేశారు? ఆన్సర్ బి. బాబు బుడాన్ కొండలో. కాఫీని ప్రస్తుతం ఏ రాష్ట్రంలో అత్యధికంగా పండిస్తున్నారు? ఆన్సర్ సి. కర్ణాటక, కేరళ, తమిళనాడు. భారతదేశంలో మొదటిసారిగా సాగు చేసిన కాఫీ మొక్కను ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఆన్సర్ డి. కింది వాటిలో చిరుధాన్యాలు కానివి ఏవి? మొక్కజొన్న. మహానది డెల్టా ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. ఆన్సర్ ఏ. మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది? ఇందిరాగాంధీ కాలువ. కావేరీ డెల్టా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? తమిళనాడు రాష్ట్రంలో. ధారా ఎడారి ప్రధానంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఆన్సర్ ఏ. రాజస్థాన్. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమాన ఉన్న సముద్రం ఇది హిందూ మహాసముద్రం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ డి. పశ్చిమ తీర మైదానం వేటి మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ సి. పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం. ఆన్సర్. పడమట కనుమల నీలగిరి పర్వతాలు ఏ ప్రదేశంలో కలుస్తాయి? ఆన్సర్ బి. కింది వాటిల్లో పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏది? ఆన్సర్ సి. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్లరేగడి నేలలో ఏ పీఠభూములు ప్రధానంగా కనిపిస్తాయి? ఆన్సర్ ఏ. దక్కన్ పీఠభూములు. నర్మదా నదికి దక్షిణ ఉన్న పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి? నీలగిరి పర్వతాలు. కింది వాటిలో భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపం కానిది? హిందూ కుష్ పర్వతాలు ఈ భౌగోళిక స్వరూపం కానిది భారతదేశానికి. కింది వాటిలో